వెల్కమ్ టు హిస్టరీ హైవ్. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి కొన్ని రహస్యాలు మీకు చెప్తాను. కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి యొక్క విగ్రహం బదులుగా స్వామి వారి ముఖం మాత్రమే ఉండడం మనం చూస్తాము. ఇది పెద్దగా తెరుచుకున్న నోటితో ఉంటుంది. భక్తులు ఇక్కడ పంచదార లేదా బెల్లం తయారైన పానకాల స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం మనకి వినిపిస్తుంది. అంటే స్వామి వాస్తవంగా పానకం తాగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఆలయంలో పానకం ఉన్న ఒక్క చీమ కూడా కనిపించదంట. ఇది ఎంత విచిత్రం కదా. పూజారులు పానకాన్ని స్వామి నోట్లో పోసిన తర్వాత మిగిలిన పానకం భక్తులకు తిరిగి ప్రసాదంగా అందిస్తారు. ఈ నరసింహస్వామి స్వరూపంగా వెలిసిందని అంటారు. కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని మరియు కలియుగంలో బెల్లం పానకాన్ని స్వీకరిస్తున్నారు. కొండల్లో ఒక అడవిలో ఈ దేవాలయం ఉంది. అక్కడ ఒక స్వరంగం కూడా ఉందంట. ఆ మార్గం ఉండవల్లి గృహాల నుండి వస్తుంది. గృహాల నుండి ఋషులు ఆ మార్గం ద్వారా కృష్ణా నదికి వెళ్లి స్నానం చేసేవారు. ఆలయం సమీపంలో గాలి గోపురాలు కూడా ఉన్నాయి. వాటిలో తూర్పు గాలి గోపురం అత్యంత ఎత్తైనది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.